ఆసన్నమైందా? ఇప్పటికే అమెరికా రష్యా మధ్య ఆ ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక్క బాంబు పేలినా కూడా ప్రపంచ యుద్ధం ఏ క్షణాన్నైనా కళ్ళ ముందు కనిపించబోతోంది. ఇది నేనంటున్న మాట కాదు, జరుగుతున్న పరిణామాల బట్టి జియో పాలిటిక్స్ని, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా అనిపించే మాట, అనిపిస్తున్న మాట, అనిపించబోయే మాట కూడా. ఎందుకంటే ఇప్పటికీ నార్త్ కొరియా ఎంట్రీ ఇచ్చింది. చైనా చెప్పకనే చెబుతోంది కెలికితే మామూలుగా ఉండదని చెప్పి. ఈ నేపథ్యంలోని ఇరాన్లో జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? వివాదాలను పెంచుతూ ఉన్నాడు ట్రంప్ పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికా రష్యాల మధ్య బాంబు పేరున ప్రపంచ యుద్ధమైనట్టుగా మారిపోయింది వాతావరణం. ఈ క్రమంలోని ఇరాన్లో జరుగుతున్న పరిణామాలు అక్కడ రెజ్యూమ్ చేంజ్ అంటూ మాట వినిపిస్తోంది. ఈరోజు అర్ధరాత్రి అక్కడ రెజ్యూమ్ చేంజ్ కాబోతోందా? అక్కడ అయతుల్లా అలీ ఖమేనీ ఇక అక్కడి నుంచి ఆయన నాయకత్వం పూర్తిగా ఇన్ఫాక్ట్ అక్కడ పూర్తిగా వెళ్ళిపోబోతోందా? ఖమేనీ రెజ్యూమ్ అంతం కాబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే అక్కడ విజువల్స్ చూడండి, ఆందోళన ఏ స్థాయిలో ఉన్నది. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇరాన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇరాన్లో అక్కడ ఆందోళనలు మిన్నంటాయి. దాదాపుగా గత 10 నుంచి 12 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ఆల్రెడీ మనం చాలా మాట్లాడుకున్నాం. ఎందుకంటే అక్కడ $1 ఏకంగా 12 నుంచి 13 లక్షల రియల్స్ వరకు వెళ్ళిపోయింది. అది దాంతోపాటు గతంలో యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పాటు అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్ అయిపోయాయి. ఇలా అనేక దుష్పరిణామాలను ఎదుర్కొన్న ఇరాన్ ఇప్పుడు పూర్తిగా తన రెజ్యూమ్ చేంజ్ కాబోతుందా? మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీ పాలన అంతం కాబోతోందా? దీనికి సంబంధించి చర్చ జరుగుతుందా? ఐ రిక్వెస్ట్ ఒకసారి ఇఫ్ పాసిబుల్ ఆందోళనకు సంబంధించి విజువల్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక పక్క రష్యాలో ఉద్రిక్తత, ఇంకో పక్క వెనిజులాలో ఉద్రిక్తత, ఇంకో పక్క కొలంబియాలో ఉద్రిక్తత. గుస్తావో పెట్రోతో మాటలు యుద్ధానికి తెరలిపాడు. ఇంకో పక్క క్యూబా గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క డెన్మార్క్, ఇంకో పక్క గ్రీన్లాండ్, రష్యా, దాంతోపాటు నార్త్ కొరియా కెలికినట్టుగా. ఇంకో పక్క చైనాను కూడా తైవాన్ విషయంలో. సో ఇట్టని పరిణామాల్లో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇరాన్లో పాలన అంతం అయితే ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి విష్ణు గారు జాయిన్ కాబోతున్నారు. విష్ణు గారు నమస్తే అండి. విష్ణు గారు వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఒక ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతాను. ఎందుకంటే రెజా పహల్వి, బహుశా నా ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అయ్యి ఉండొచ్చు కాక, రైజ్ ఇరాన్ అంటున్నాడు. ఈయన ఎవరో కాదు, షా కొడుకు. అంటే అక్కడ షా అంటే రాజు, అయితే రాజులు వాళ్ళ ఈయన అక్కడ యువరాజుగా పిలుచుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఈరోజు అర్ధరాత్రి అక్కడ రెజ్యూమ్ చేంజ్ కాబోతుందంటూ ఆయన చెప్తున్నాడు. ఇందుకే ఆయన ఎవడు? ఆయన ట్వీట్ చేస్తే ఎందుకు ప్రపంచం ఆయన మీద దృష్టి సారిస్తోంది? ఇరాన్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎందుకు ఇరాన్కి ఇటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది? ఇంతవరకు ఇరాన్లో కొద్ది రోజుల క్రితం మాట్లాడుకుంటే బుర్కా విషయంలో ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగిందో చూసాం. సో కంటిన్యూ చేద్దాం. ఆయన చేసిన ట్వీట్, రెజా పహల్వి చేసిన ట్వీట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా I request ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. Millions of Iranians demands their freedom tonight. In response, the regime in Iran has cut all lines of communication. It has shut down the internet. It has cut landlines. It may even attempt to jam satellite signals. I want to thank the leader of the free world, President Trump, for reiterating his promise to hold the regime to account. It is time for others, including European leaders, to follow his lead, break their silence and act more decisively in support of the people of Iran అంటూ కూడా ఆయన చేస్తున్న ట్వీట్. అసలు ఈయనవాడు ఎందుకు ట్వీట్ చేశాడు? ఇవన్నీ మాట్లాడుకుందాం. ఎందుకంటే జియో పాలిటిక్స్లో పాయింట్ టు పాయింట్ కరెక్ట్ అయితేనే అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు విష్ణు గారు. విష్ణు గారు, ఫ్రమ్ ద బిగినింగ్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 40, 45, 46 ఏళ్ల పాలన ఒకవేళ ఇదే కనుక నిజమైతే అంతమైపోతుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనేది లేకపోతే కనుక కంప్లీట్ గుప్తాధిపత్యం అమెరికా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు రాత్రి కనుక అయతుల్లా అలీ ఖమేనీ పాలన అంతమైపోతే ఇరాన్ పరిస్థితులు ఎలా ఉంటాయి?
అమెరికాకి ఏం రికల్స్ రావచ్చేది? ఖచ్చితంగా సచిన్ గారు, ఇందులోకి వెళ్ళే కన్నా ముందు మనం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1944లో అక్కడ షా రెజీమ్ అనే రెజీమ్ ఫామ్ అయిందనమాట 1944లో. ఆ 1944 షా రెజీమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక తొత్తులాగా, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పినట్టు వినే రెజీమ్ అనమాట. సో 1944 నుండి 1979 వరకు ఈ షా రెజీమ్ మొత్తము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పిన విధానంలో వెళ్ళేది. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అయతుల్లా ఖమెనీ గవర్నమెంట్, అయతుల్లే ఖమెనీ రెజీము, ఇస్లామిక్ రెవల్యూషన్ అని అంటాం దీన్ని మనము, ఆరెంజ్ రెవల్యూషన్ కూడా అంటాము. సో ఓవరాల్గా ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చేసి 1979 నుండి ఈ రోజు వరకు మీరు చెప్పినట్టుగా ఈ రోజు అర్ధరాత్రి వరకు ఇస్లామిక్ రెజీమ్, ఇస్లామిక్ గవర్నమెంట్ రన్ అవుతుంది. సో దీనికి ఎక్కడి నుంచి పునాదులు పడ్డాయని తెలుసుకోవాల్సిన కూడా ఇంతనే ఉంది. 2022లో ఒక మజీనీ అనే ఆవిడ హిజబ్ కట్టుకోకపోవడం వల్ల అక్కడ మోరల్ పోలీసింగ్ బాగా ఉంటుంది. అంటే షరియా లాని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళని మోరల్ పోలీసులు అని అంటారు అనమాట. వాళ్ళు తనని తీసుకొని జైల్లో పెట్టేసి కొట్టడం వల్ల తను చనిపోయింది. ఆ రోజు నుంచి మొదలైనటువంటి మూమెంట్ యాంటీ ఇస్లామిక్ మూమెంట్ 2022లో, తర్వాత 2024లో వచ్చినటువంటి ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్రహీం రైజ్ ఆయన గవర్నమెంట్, ఆ ప్రెసిడెంట్ మారిపోయి మొహమ్మద్ పెజల్ ఖాహీ అనే ప్రెసిడెంట్ ఫామ్ అయ్యాడు అనమాట. తర్వాత ఈ మనకి జూన్ 2025లో చూసుకుంటే 12 రోజుల యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పేల్చేశారు ఆ 12 రోజుల యుద్ధంలో. అక్కడ మొదలైంది అసలైనటువంటి ప్రాబ్లం. సో ఎకానమీ జనరేట్ అవ్వట్లేదు, ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు, ఎలాంటి డబ్బులు లేవు. ఒక్కసారిగా హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ద్రవ్యోల్బణం వచ్చేసి ఎంతవరకు వెళ్ళిందనంటే $1 14 లక్షల రియాల్. అక్కడ మూమెంట్ ఎలా అయిపోయింది అని అంటే బ్రెడ్ అండ్ ఎకానమీ ఉన్నటువంటి మూమెంట్ ఇప్పుడు మాకు బ్రెడ్ అండ్ ఎకానమీ కాదండి, మాకు రెజీమ్ చేంజ్, మాకు పవర్ కావాలి, మాకు మార్పు కావాలి, ఈ ఎన్ని రోజులని ఇస్లామిక్ రెవల్యూషన్లో ఉండాలి, మా పిల్లలకి ఫుడ్ కావాలి, మా పిల్లలకి చదువు కావాలని చెప్పేసి అక్కడ తీసుకొచ్చినటువంటి మూమెంట్ అనమాట. అది కంటిన్యూ అవుతూ ఈ రోజు ఏం జరిగిందని అంటే అక్కడ మార్కెట్ ఉంటుంది, గ్రాండ్ బజార్ ఆఫ్ ఇరాన్. అది ఎకనామిక్ హార్ట్ ఆఫ్ ఇరాన్ అని అంటారు అనమాట. అక్కడ మొత్తం ట్రేడింగ్ సెంటర్, మన ముంబైలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లాగా అది మొత్తం ట్రేడ్ అంతా అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఎకనామికల్ పీపుల్, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఇరానియన్ పీపుల్ అక్కడ కూడా రివాల్ట్ తీసుకొని వచ్చి ఇక మాకు రెజీమ్ వద్దు, ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ వద్దు, మాకు మార్పు కావాలి, మాకు ఫుడ్ కావాలి, మాకు మా పిల్లలకు చదువు కావాలని చెప్పేసి జరగడం వల్ల ఈరోజు అర్ధరాత్రి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా 1979లో స్టార్ట్ అయినటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ 2026 జనవరి 9కి ఎండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 47 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక రెజీమ్ మార్పు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సచిన్ గారు. కానీ ఇరాన్ బయటకు కనిపించినంత ఒక విధంగా చెప్పాలంటే అంత వీకెనింగ్ ఎకానమీ కాదు. ఎందుకంటే వాళ్ళ కడుపులోనే ధనం ఉంది, లైక్ చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు వాళ్ళ నుంచి చమురు తీసుకునే వాళ్ళం. సో ఇప్పుడు దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుందాం విష్ణు గారు. నా దగ్గర డబ్బులు ఉండడం వేరు, ఆ డబ్బును ఉపయోగించలేకపోవడం వేరు. లేకపోతే నా దగ్గర డబ్బులున్నా బయట వాడు కొనకపోవడం వేరు, కొనకుండా చేయడం వేరు. ఇప్పుడు ఇరాన్ దేనికి ఇరుక్కుంటోంది? సో కరెక్ట్ ప్రశ్న సార్ మీది. అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే ఇరాన్లో ఆయిల్, చమురు ఉన్నప్పటికి కూడా, ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికి కూడా వాళ్ళ మీద ఆర్థికమైనటువంటి శాంక్షన్స్ విధించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మీదనే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా మీదనే శాంక్షన్స్ ఉన్నాయి. ఏం శాంక్షన్స్ అంటే ఇరాన్ నుండి నువ్వు కొనుక్కోకూడదు, ఇరాన్ నుండి ఆయిల్ తెచ్చుకోకూడదు. సో వాళ్ళ దగ్గర ఆయిల్ ఉన్నప్పటికి కూడా మార్కెట్ లేదు, వాళ్ళ దగ్గర ఆయిల్ ఉన్నప్పటికి కూడా కొనేవాడు లేడు. శాంక్షన్స్ అంటే ఇక్కడ ఆంక్షలు, ఇది కొనొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా కొంటే ఇలా అని చెప్పి. సో వాళ్ళ దగ్గర ఆయిల్ ఉన్నా కూడా కొనేవాడు లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు రావట్లేదు. మార్కెట్ అమ్మకాలు కొనుగోలు అవుతాయి కదా డబ్బులు అనేది తిరిగేది. ఆ డబ్బులు రాకపోవడం వల్ల వాళ్ళ ఎకానమీని వాళ్ళు మళ్ళీ పునర్జీవనం ఇవ్వలేకపోతున్నారన్నమాట. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు అమెరికా శాంక్షన్స్ విధిస్తుందంటే మీరు అమెరికాతో మాట్లాడుకోండి, ప్రజలు మేమేం తప్పు చేశాం, మేమెందుకు నష్టపోవాలి, మాకెందుకు ఇంత
ఇన్ఫ్లేషన్, మాకెందుకు భోజనం దొరకకపోవడం, మాకెందుకు బ్రెడ్ దొరకకపోవడం, మీ ఏమైనా జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటే మీరు సాల్వ్ చేసుకోండి. కానీ కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడు ఇరాన్లో. సో ఇరాన్లో ఈ రోజు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక సామాన్య పౌరుడు, ఒక కామన్ మ్యాన్ ఈ ఇంటర్నేషనల్గా విధించినటువంటి శాంక్షన్స్ వల్ల, ఆంక్షల వల్ల, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ అమ్మకపోవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ బయటికి వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఎలాంటి ఆర్థికమైనటువంటి పెంపుదల ఉండట్లేదు అనమాట. సో దెర్ ఈస్ కంప్లీట్ షట్ డౌన్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ఇరాన్. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ విష్ణు గారు, అంటే ఎకానమీ గురించి వచ్చినప్పుడు ఇది ఇరాన్ ఈ రెజ్యూమ్ రావడానికి కారణం అది. వాళ్ళు జాతీయకరణ చేశారు వాళ్ళ సంపదని. వెనిజులా ఫార్ములా ఇక్కడ కూడా కనిపిస్తోంది. వాళ్ళు జాతీయకరణ చేసిన తర్వాత అప్పుడు కాస్త మళ్ళీ ముందుకు వెళ్ళారు. అక్కడ పాలనంతమైన తర్వాత బాగా ముందుకు వెళ్ళారు. కానీ 40 ఏళ్ల పాటు సాగిన ప్రయాణం ఈ రోజు ఇలా కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి మాట్లాడుకోవడానికి కారణం ఏమైంది? ప్రజల్లో పెద్ద మూమెంట్ వచ్చిందండి. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే ప్రజల్లో మూమెంట్ వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. మనం ఒక అరబ్ స్ప్రింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది 2011లో. తునిసియా, ఈజిప్ట్, లిబియా, సుడాన్ ఒక్కసారిగా ఒక 11 రోజులలో లిబియా గవర్నమెంట్, 11 రోజులలో ఈజిప్ట్, 11 రోజులలో సుడాన్, తునిసియా గవర్నమెంట్ పడిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి రాజ్యాధికారము, రాజులు వాళ్ళని ప్రజలు ఎల్లగొట్టేశారనమాట. అలాంటి మూమెంటే ఇప్పుడు మనకి ఇరాన్లో కనబడుతుంది. కానీ ఒకటి చెప్పుకోవచ్చు, ఇరాన్ ఎప్పటికైనా కూడా హైయెస్ట్ సివిలైజేషన్, గొప్ప సివిలైజేషన్ ఉన్నటువంటి ప్లేస్ ఏదన్నా ఉందనంటే ఇరాన్. కానీ అది ఈరోజు అమెరికానే. మళ్ళీ ఈ అమెరికా విధించినటువంటి శాంక్షన్స్, అమెరికా విధించినటువంటి ఆర్థికమైనటువంటి శాంక్షన్స్, ఆంక్షల వల్ల మాత్రం ఈరోజు ఇరాన్ దెబ్బతింది, ఇరాన్ ప్రజలు దెబ్బతిన్నారు. సో ఇరాన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారనంటే, మీ ఈ అమెరికా వల్ల మనకు ఆంక్షలు విధించారు కదా, మరి అమెరికా చెప్పినట్టు వినండి. ఎందుకు? కనీసం అమెరికా చెప్పినట్టు వింటే ప్రజలకు భోజనం దొరుకుతుంది. ఇప్పుడు మనం చూసినటువంటి ట్వీట్ కూడా దానికి సంబంధించింది. ఈ షా పెహల్వాయి అనే ఒకసారి ట్వీట్ మళ్ళీ చూపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఈ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాక చాలా మంది అడగడం జరిగింది, ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు కదా. ఇట్స్ నాట్ ఎ ఫేక్ న్యూస్, అది ఫేక్ న్యూస్ కాదని చెప్పడానికి ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో we will explain. ఆ ట్వీట్ ని మీరు చూడొచ్చు. రెజాబ్ అని చెప్పి మీరు చూస్తున్నారు కదా. ఒక్కసారి ఆయన గురించి మాట్లాడుకుందాం విష్ణు గారు. బికాస్ అంటే మనం అంటే రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉంటాం కదా, తెలుస్తూ ఉంటుంది. ఇతగాడు చేసిన ట్వీట్ ఎందుకు చూపిస్తున్నాం అంటే, ఇతగాడి గురించి ఒకసారి మాట్లాడుకుని అప్పుడు ట్వీట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, సో దట్ ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఈ రీజా పహల్వి అనే అతను, షా అనుకున్నాం కదా 1944, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ సన్ అన్నమాట. ఇతను 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగిన తర్వాత అమెరికాలో ఒక రెఫ్యూజీ లాగా వెళ్ళి అక్కడ బతుకుతున్నాడు. మీరు చూసినట్టయితే, ఐ వాంట్ టు థ్యాంక్ ద లీడర్ ఆఫ్ ఫ్రీ వరల్డ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఒకసారి మార్క్ చేద్దాం, హైలైట్ చేద్దాం. ఒక్కసారి మీరు పెన్ తీసుకుంటారా? ఒక్కసారి మార్క్ చేద్దాం. సో హియర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ద ప్రెసిడెంట్ ట్రంప్ ఐ వాంట్ టు థ్యాంక్ ద లీడర్ అని అన్నాడు. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు ప్రెసిడెంట్ ట్రంప్ని మెచ్చుకుంటున్నాడు. ప్రెసిడెంట్ ట్రంప్ వల్లనే రెజిమ్ మార్పు జరగబోతుంది. ఈ ఇరాన్లో ఇంత పెద్ద మార్పు రావడానికి గల కారణం ట్రంప్ అని మెచ్చుకుంటున్నాడు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏదైతే మూమెంట్ ఇరాన్లో తీసుకొచ్చారో దాని వెనుకుండి నడిపించేది ఎవరు అని అంటే, ఇట్స్ నన్ అదర్ దెన్ ప్రెసిడెంట్ ట్రంప్ అనేది మనకు అర్థమవుతుంది. మరి ఇతనికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఈ రిజిమ్ చేంజ్ చేసి ఎవరికి పట్టం కడుతున్నాడు, ఎవరికి రాజ్యాధికారం ఇవ్వబోతున్నాడు అంటే రీజా పహల్వీకే ఇవ్వబోతున్నాడు. ఇతనికి ఎందుకు ఇవ్వబోతున్నాడు అంటే, 1944లో ఉన్నటువంటి గవర్నమెంట్కి అమెరికా సపోర్ట్గా ఉన్నటువంటి గవర్నమెంట్ వీళ్ళ ఫాదర్. సో వీళ్ళ ఫాదర్ కాబట్టే ఇతను కూడా నాకే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, నాకే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ఇండైరెక్ట్గా అమెరికాకి సపోర్ట్ చేసి, అమెరికా ద్వారా శాంక్షన్స్ విధించి, అమెరికా ద్వారా ఇరాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాడు అనమాట ఇది. అండ్ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆ ఫస్ట్ స్టేట్మెంట్ మీరు చూడొచ్చు, మిలియన్స్ ఆఫ్ ఇరానియన్స్ డిమాండెడ్ దేర్ ఫ్రీడమ్ టు నైట్. ఈ రోజు రాత్రికి ఇంతవరకు ఈ మాట వినిపించలేదు. అంటే ఇక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది, రోడ్డు మీదకి వస్తున్నారు, ఉద్రిక్తతలు ఉన్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆర్థికంగా పడిపోయి ఉన్నారు. బట్ ఈ స్టేట్మెంట్ ఇంతవరకు కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి. లెట్ మీ హైలైట్ ఈ పాయింట్, ఫ్రీడమ్ టు నైట్ అనే ఈ పాయింట్ మాత్రం ఇదిగోండి. ఎవరైతే ఫేక్ న్యూస్ అంటున్నారో వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించండి. మీకు తెలుగులో అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. అందుకే వాళ్ళకి ఆధారాలతో సైతం చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈరోజు ఆర్టీవీ కింద పట్టం కడుతున్నారంటే, మేము ప్రూఫ్లతో సైతం 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని, బికాస్ మీరు మాకు ఇచ్చిన నమ్మకం, మీరు మా మీద పెట్టిన నమ్మకం కాబట్టి మేము ఆధారాలతో సైతం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కాస్త బెట్ కట్టండి ఎవరితోనైనా. నేనంటే ఏదో మీరు వెంటనే కట్టనని కాదు, ఇది నామకే వాస్తే అంటున్నాను, సీరియస్గా తీసుకున్నారు కనుక. నేను ఎందుకు అంటున్నానంటే, క్రాస్ చెక్ చేసుకోండి, మిగిలిన ప్లాట్ఫామ్ క్రాస్ చెక్ చేసుకోండి. మనకన్నా మనం అంటున్నా, మనకైనా ఎవరైనా ఫాస్ట్గా ఇస్తున్నారా? మ్యాక్సిమం యాక్యురసీ గురించి మాట్లాడుకుంటే 98-99% ఇది మీరిచ్చిన బాధ్యత. సో ఎవరైనా ఫేక్ న్యూస్ అంటే కనుక ఇదిగో
ఇదే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. అతగాడు చేసిన ట్వీట్ మనం ప్రూఫ్తో సైతం మాట్లాడుతున్నాం. ఆ విజువల్స్ ని కూడా చూపిస్తాం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఎస్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ప్లీజ్ కంటిన్యూ. ఇది కూడా సో మెయిన్గా మనము ఇరాన్ యొక్క జియోగ్రఫికల్ మ్యాప్ కూడా మనం చూసినట్లయితే ఆ గల్ఫ్ అనేది ప్రాంతం వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి చమురుల మీద ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కన్ను కూడా ఉంది. అదేవిధంగా వెనిజువేలాలో కూడా మనం రీసెంట్గా జరిగినటువంటి వెనిజువేలా మూవ్మెంట్ కూడా మనం చూసినట్టయితే ఈ అమెరికా ఎక్కడెక్కడైతే చమురు నిల్వలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఆయిల్ నిల్వలు ఉన్నాయో, ప్రపంచం మొత్తం ఆయిల్తోనే నడుస్తుంది. కాబట్టి ఈ ఇరాన్ని వెనిజువేలాని, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి వెనిజువేలాని, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇరాన్, ఇవి రెండు కంట్రీస్ కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లోకి వచ్చేస్తే ప్రపంచం మొత్తం వాళ్ళ కంట్రోల్లో వచ్చేసినట్టు నమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక మాధ్యమం మనం చూసామనుకోండి, అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఏంటి ఎకనామికల్ థింగ్, ఆర్థికమైనటువంటి శక్తి ఎవరి దగ్గర అయితే ఆయిల్ నిల్వలు ఉన్నాయో, సో ఈ ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి ప్రపంచాలని, ఈ ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశాలని కనుక మన కంట్రోల్లో తెచ్చేసుకుంటే పవర్ మన చేతిలో ఉంటుందన్న ఉద్దేశంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేస్తున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదుపుతున్నటువంటి పావులుగా మనకు అర్థమవుతుంది సార్. సో కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ మన కంట్రీకి వచ్చి మాట్లాడుకుందాం అనుకుంటే, ఇక్కడ ఏదైనా చేయాలనుకుంటే కనుక మనకంటూ క్యాలిక్యులేషన్ కాస్త కష్టమైన పడదాం, కానీ వేరే వాడి చేతుల్లోకి మనం వెళ్ళొద్దు, బానిసత్వం వద్దు. సో ఇప్పుడు అటువంటి మాట వినిపిస్తుంది కదా, మరి ఇరాన్లో ఎందుకు యాక్సెప్టెన్స్? అంటే ఇంకా మన బహుశా తినడానికి కూడా తిండి గింజలు దొరకని పరిస్థితి. దీనికి ముఖ్య కారణము తిండి దొరకకపోవడము. ఒక్కటి ఆలోచించండి, $1 13 లక్షలు, 13 లక్షల నుంచి 14 లక్షలు. ఇండియాలో $1 90 రూపీస్కి వస్తేనే మనం గగ్గోలు పెడుతున్నామే. $1 = 90 రూపీస్ అంటేనే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇరాన్లో ఒకప్పుడు ఒక సివిలైజేషన్కి ఒక సింబల్ అయినటువంటి ఇరాన్లో $1 14 లక్షల రియాల్గా మారిందని అంటే అక్కడ ప్రజల పరిస్థితి మనం ఆలోచించవచ్చు. అంటే ఒక బ్రెడ్ కొనుక్కోవాలి అని అంటే, బాగా వినండి, ఒక బ్రెడ్ కొనుక్కోవాలి అని అంటే 14 లక్షల రియాళ్ళు వేచించాల్సి ఉంది. ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవాలి అని అంటే 14 లక్షల రియాలు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంది. కాబట్టి అంటే మన భాషలో చెప్పాలంటే $1 మనం ఒక రొట్టె కొనుక్కోవాలనుకోండి, మన రూపాయి వాళ్ళ రియాల్లో జస్ట్ కంపారిజన్ చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ 14 లక్షలు పెట్టి ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవాలి. ఒక బ్రెడ్ కొనుక్కోవాలంటే 14 లక్షలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్రజలు మూవ్మెంట్ చేస్తారు. సో కానీ ఈ ప్రజలు మూవ్మెంట్ చేయడానికి గల కారణం ఎవరు అంటే మళ్ళీ ఈ మనిషే ట్రంప్. ఎందుకు ఆ 12 రోజులు యుద్ధం చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి రోడ్లు, బ్రిడ్జ్లు, ఆయిల్ వెల్స్ని అన్నింటినీ ధ్వంసం చేయడం, వాళ్ళకి శాంక్షన్స్ విధించడం వల్ల వాళ్ళకి డబ్బులు రాకపోవడం, వాళ్ళకి ఇన్కమ్ రొటేషన్ కాకపోవడం, దానివల్ల వాళ్ళ పరిస్థితి కిందికి రావడం. సో ఇవన్నీ చూస్తే ఒక చదరంగం అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆడుతున్నటువంటి చదరంగంలో ఎవరు పావులు అని అంటే ఈ రిజా పహల్వి అనే మనిషిని వాడుతూ ఈ అమెరికా తన యొక్క గుత్తాధిపత్యాన్ని చూపెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం అది ఈరోజు దాదాపుగా ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాలంటి వాడికి వచ్చే సందేహం వల్ల ఏమనిపిస్తుందంటే, సరే అక్కడ ఖమేనీ తర్వాత నాయకత్వాన్ని ఎంచుకోకపోవడం వల్లే జరిగిన ప్రమాదం ఇది. ఎందుకంటే దాదాపు ఆయనకి 80 ఏళ్ళు ఆ హాస్పిటల్లో కూడా చూసాం కొన్ని సందర్భాల్లో. ఆ చర్చ కూడా ఉంది. సో ఖమేనీకి తర్వాత వారసుని ప్రవేశపెట్టకపోవడము లేకపోతే చెప్పకపోవడము, ఇది ఏమైనా అక్కడ డిసడ్వాంటేజ్ అయిందా ఇరాన్కి? ఖచ్చితంగా సార్. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్తాను నేను. తమిళనాడులో అన్నా డిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, జయలలిత గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ హెరిడిటరీ రూలర్ ఎవరని తను చెప్పకపోవడం వల్ల ఈరోజు అన్నా డిఎంకే పార్టీ అనేది లేదు తమిళనాడులో. సో ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లీడర్ ఎవరు అని చెప్పేసి వెళ్తే అలాంటి ఇబ్బందులు ఉండవు. సో కమ్యూనై విషయానికి వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ లీడర్ ఎవరు అని ప్రచారం చేయకపోవడం వల్ల ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఈ వాక్యూమ్లో ఎవరైనా ఫిట్ కావచ్చు అన్నమాట. సో ఎవరైతే ఈ రాజకీయమైనటువంటి నిరుద్యోగులు ఉన్నారో ఇరాన్లో, వాళ్ళందరూ వాళ్ళ అవకాశాన్ని కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ అవకాశం ఇవ్వడానికి ఎవరు రెడీ ఉన్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ ఈ అమెరికా వాళ్ళతో ఆడుతుందన్నమాట. ఈ ఆటలో ఈ ఖమేనీ, ఈ ఆటలో ఇరాన్ ప్రజలు వీళ్ళందరూ నష్టపోతున్నారు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది, కానీ అక్కడ ఇన్ఫ్లేషన్, అక్కడ భోజనం దొరకకపోవడం, బ్రెడ్ కొనుక్కోవడానికి కూడా మంచి పరిస్థితి లేకపోవడం, ఈ అన్ని కారణాల చేత ఇదైతే పీపుల్స్ మూవ్మెంట్. ఏది వచ్చినా కూడా మనం పీపుల్స్ మూవ్మెంట్ మనం కాదనడానికి ఎవరం కాదు మనం. సో అన్నిటికన్నా గొప్ప మూవ్మెంట్ పాపులర్ మూవ్మెంట్, గొప్ప మూవ్మెంట్ పీపుల్స్ మూవ్మెంట్. ఈ ఇరాన్ పీపుల్స్ మూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఖమేనీ కూడా దాన్ని శిరసా వహించి అమెరికా చేతిలో పవర్ ఇవ్వకుండా ఇప్పటికైనా కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసి డెమోక్రటిక్ పద్ధతిలో పవర్ ట్రాన్సిషన్ అనేది జరిగితే బాగుంటుంది. ఓకే,
ఇక్కడ ఖమేనీ గురించి మాట్లాడుకోవాలి. గత కొద్ది రోజులుగా ఆయన చేసిన ట్వీట్లు ఎక్కడ వెనిజులా మీద దాడి చేసినప్పుడు ఆయన అన్నారు, శత్రువుకి ఎక్కడ అవకాశం ఇవ్వము, శత్రువు మా మీద దాడి చేసే కన్నా ముందే మేము దాడి చేస్తాము అని చెప్పి మాట్లాడుకొచ్చిన సందర్భం. ఖమేనీ ఎలా మూవ్ అనే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంతవరకు ఖమేనీ రియాక్ట్ అయిన సందర్భం గురించి మాట్లాడుకుంటే సడన్ సర్ప్రైజ్ ఐ థింక్ సౌదీ అరేబియా మీద కూడా దాడి చేసిన సందర్భం అనుకుంటా. ఇరాన్ అండ్ ఇరాక్ మీద జరిగిన సందర్భంలో ఇటు అమెరికా స్థావరాలని టార్గెట్ చేసే క్రమంలో ఐ థింక్ సౌదీలో కూడా జరిగినట్టుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇయర్. కాబట్టి అటువంటి సర్ప్రైజ్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది అనుకోవాలా, లేకపోతే ఛాన్సెస్ లేవు అనుకోవచ్చు? ఇది ఖచ్చితంగా మనం ఛాన్సెస్ లేవని అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఆ 12 రోజుల యుద్ధం ఏదైతే జరిగిందో జూన్ 2025లో ఇజ్రాయిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇద్దరు కాంబైన్డ్గా ఇరాన్ మీద చేశారో ఆ 12 రోజుల యుద్ధం అప్పుడే ఖమేనీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అప్పుడే న్యూక్లియర్ బాంబు వేస్తాడేమో, న్యూక్ వేస్తాడేమో అని అందరు నమ్మారు. కానీ అలాంటి సిట్యువేషన్లో తనే సొంతంగా వెళ్ళి బంకర్లో దాచుకున్నటువంటి చరిత్ర, ఆ సమయంలోనే యుద్ధం చేయనటువంటి మనిషి, ఆ సమయంలోనే ఎలాంటి బాంబులు విసిరనటువంటి మనిషి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఏమి చెయ్యడు కావచ్చు అని చెప్పేసి ద జియో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనుకుంటున్నారు. ఓకే, సో న్యూక్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇరాన్ బహుశా సూపర్ న్యూక్స్ లేకపోవచ్చు కానీ న్యూక్లియర్ ఐ థింక్ చిన్న చిన్న అయితే ఉన్నాయి. దాన్ని ఏదో అంటూ ఉంటారు చిన్న చిన్న న్యూక్స్ని. సో ఇప్పుడు వాటిని ఎక్కడా ప్రవేశపెట్టే అవకాశం లేదా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ట్రంప్ ఆల్రెడీ హెచ్చరించాడు, మీరు కనుక నిరసనకారుల మీద ఏవైనా దాడి చేసినా అమెరికా దిగుతుందని చెప్పి. బట్ ఇక్కడ కామన్గా వచ్చేది ఇది నీ దేశ సమస్య, వాళ్ళ దేశంలో వాళ్ళు చూసుకుంటారు. ట్రంప్ ఎందుకు ఇక్కడ చెప్పడం? అంటే అడ్వాంటేజ్ కోసం చూస్తున్నాడా? ఇది ప్రజల నుంచి మద్దతు కూడగొట్టుకోవడం కోసం, ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి మూమెంట్ కోసం, ప్రజల నుండి వచ్చినటువంటి మూమెంట్ కాబట్టి ప్రజల యొక్క మద్దతు కలిస్తే ఖచ్చితంగా ఈ ఇరాన్లో ఉన్నటువంటి ఖమేనీ కానివ్వండి, లేకపోతే ఖమేనీ మద్దతుదారులు కానివ్వండి, ఎవరు కూడా ఏం చేయలేరన్న ఉద్దేశంతో డైరెక్ట్గా ప్రజలకే మద్దతు చేసినట్టు చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇరాన్కి అయితే న్యూక్లియర్ పవర్ ఉంది. అందుకే అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో 2025లో నతాన్స్ అనే ఒక న్యూక్లియర్ సెంటర్ని బాంబు దాడిలో ధ్వంసం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే 2025లో. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ వాడొచ్చు. కానీ ఈ సందర్భంలో ప్రజల మూమెంట్, ప్రజల ద్వారా వచ్చినటువంటి మూమెంట్, ప్రజలు అడుగుతున్నటువంటి మూమెంట్ కాబట్టి ఇప్పుడు అలాంటి భారీ స్టెప్ అయితే వేయడు కావచ్చు అని నేనైతే అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఖమేనీ ఇప్పుడు బహుశా ఆ దేశం విడిచి వెళ్ళిపోవచ్చు, రష్యాకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మాస్కో సెన్స్ రష్యా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. సో ఇక్కడ తన వారసుడిగా ఉంచి ఇక నేను ఒకసారి మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇక మాటల్లో మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. వరల్డ్ మ్యాప్లో మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఒకసారి విజువల్స్ చూద్దాం ఆందోళనకు సంబంధించి. అండ్ ఆ క్రమంలో నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒక చిన్న క్వశ్చన్ ఈ గ్యాప్లో నేను మీకు ఫైర్ చేస్తాను, సో దట్ మీరు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను మీకు మ్యాప్ రైజ్ చేస్తాను ఈ గ్యాప్లో. బట్ ఇక్కడ నాలాంటి వాటికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఖమేనీ అనే వ్యక్తి నార్మల్ కాదు, 40 ఏళ్ళు ఒక దేశాన్ని పాలించాడు, అది కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యంతో పోరాడుతూ మిగిలిన దేశాల్లో తన అస్తిత్వాన్ని చూపించుకుంటూ. అటువంటి వ్యక్తి ట్రంప్ ఉన్నంతకాలం కాస్త సైడ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేంజ్ అంటే అక్కడ కనుక మారిపోతే అప్పుడు మళ్ళీ వచ్చి తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందనుకోరా, లేకపోతే ఇంకా ఖమేనీ శకం పూర్తయింది అనుకోలేదు? ఖచ్చితంగా మనము ఖమేనీ యొక్క శకం పూర్తయింది అనుకోవడానికి అయితే ఉండదు. మీరు అన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాపులర్ మూమెంట్లో ఈ యొక్క రోజు గడవని, లేకపోతే ఈ యొక్క రెజీమ్ గడవని, ఈ ట్రంప్ అనేవాడు బయటికి వెళ్ళిపోని అని చెప్పేసి కొన్ని రోజులు వీళ్ళు వేచి ఉండొచ్చు. కానీ రేపైనా ఎల్లుండైనా కానీ ఎప్పటికైనా కూడా మూమెంట్ రావచ్చు. కానీ ఆ మూమెంట్ రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే రెజీమ్ రాబోతుందో ఇరాన్లో, అది మాత్రం ప్రజల పక్షాన డెమోక్రటిక్గా పీపుల్కి ఏం కావాలో, పీపుల్స్ ఏమైతే ఇన్స్పిరేషన్స్ ఉన్నాయో, ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాటి కోసం కనుక పనిచేసేటటువంటి గవర్నమెంట్ అయి ఉంటే మాత్రము రేపు మళ్ళీ ఖమేనీ వచ్చినా కూడా నడవని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా చూడండి, ఒక రెజీమ్ చేంజ్ అయిన తర్వాత ఆ పాత ప్రభువు, ఆ ప్రాంత లీడర్ ఖచ్చితంగా నాకు పవర్ వస్తే బాగుండు కదా అని రావడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఇరాన్లో, అది పాకిస్తాన్లో జరిగింది, వేరే కంట్రీస్లో కూడా జరిగింది. కానీ అలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే మాత్రం బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే ఈ మ్యాప్, ఇక్కడ కంట్రీ ఉంది చూసారా, ఇది ఇరాన్. సో ఓకే ఓకే ఒక నిమిషం ఎస్ నేను సార్ ఓకే ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక్క నిమిషం విష్ణు గారు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఎస్ ఇప్పుడు కంటిన్యూ అండి. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇది గల్ఫ్, ఇక్కడ నుంచి ఈ ఆయిల్ చమురులని పోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇరాన్, ఇక్కడ మనం సౌదీ అరేబియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పాజిటివ్ ఉంది, ఒమన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పాజిటివ్ ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ ఇరాక్ మీద యుద్ధం చేసి ఇరాక్లో సద్దాం హుసేన్ గవర్నమెంట్ని పక్కకు పెట్టినటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ కూడా యుఎస్ఏ ప్రాబల్యం ఉంది, తుర్కమెనిస్తాన్లో ఉంది. మనకు తెలుసు ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 2019 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండి తాలిబాన్కి అప్పచెప్పింది. సో ఈ రీజన్లో ఎక్కడైతే ఆయిల్ చమురులు ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో వీటన్నిటి మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుత్తాధిపత్యం తెచ్చేసుకుంది. సో ఇక మిగిలిపోయింది ఏంటి అంటే ఈ సెంటర్ పాయింట్ ఇరాన్ గనక తన కంట్రోల్లోకి వచ్చేసి ఇరాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పేటటువంటి గవర్నమెంట్ అయితే మాత్రము ఈ రీజియన్ మొత్తం విల్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి చమురుల మీద వాళ్ళ కన్ను ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఒక్క నిమిషం సార్. ఎస్, అదేవిధంగా మనం చూసినట్టయితే సౌత్ అమెరికా, ఇక్కడ మీరు చూసినట్టయితే సౌత్ అమెరికా, ఇప్పుడు అదే విధంగా ఈ సౌత్ అమెరికాలో కూడా ఇక్కడ వెనుజువేలా అనే కంట్రీ మనకు కనబడుతుంది. ఒకసారి జూమ్ చూపించే ప్రయత్నం చేద్దాం, జూమ్ లో కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే వెనుజువేలా ఉంది, ఇక్కడ చూసినట్టయితే వెనుజువేలా ఉంది, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఈ వెనుజువేలాలో సేమ్ ఇదే పరిస్థితి. ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటంటే సౌదీ అరేబియా కంటే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ వెనుజువేలా ఉంది. వెనుజువేలాని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ బిలినియర్స్ అంటారు. అంటే ప్రతి ఒక్క భూమి వాళ్ళు ఉండేటటువంటి ప్రతి ఒక్క ఇల్లు వాళ్ళ భూమి కింద ల్యాండ్ కింద ఆయిల్ ఉన్నట్టు నిజాలు ఉన్నాయన్నమాట. సో ఈ వెనుజువేలాలో ఉన్నటువంటి ఆయిల్ ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లాయిటేషన్ చేయలేదు కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ ఉన్నటువంటి లీడర్ అయినటువంటి మడూరో అతన్ని పక్కన దించేసి ఇప్పుడు కొత్తగా అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ డిసోజా అతన్ని తీసుకొని వచ్చి అతని ద్వారా ఇక్కడ ఈ వెనుజువేలాని కంట్రోల్ చేసి వెనుజువేలాలో కొత్తగా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క మళ్ళీ ఆధిపత్యం. సో మీరు ఎక్కడ చూసినా కూడా ఒక కామన్ పాయింట్ ఉందండి. ఏంటా కామన్ పాయింట్ అంటే ఆయిల్ కావాలి, ఈ చమురు నిలువలు కావాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ డెమోక్రటిక్ ట్రాన్సిషన్ కాదు కావాల్సింది, అక్కడ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి బెనిఫిట్. ఆ ఆర్థికమైనటువంటి బెనిఫిట్ ఎలా వస్తుందనంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ వెల్స్కి వీళ్ళు ఓనర్ అవుతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు న్యూస్ పేపర్ చూసుంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్లు ఏమని చెప్పారు అని అంటే వెనుజువేలాలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ అన్నీ కూడా అమ్మకానికి పెట్టింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పెట్టి ఈ డబ్బులు ఏవైతే జనరేట్ అవుతున్నాయో ఈరోజు న్యూస్ పేపర్ ఇందులో జనరేట్ అయినటువంటి డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అమెరికా గూడ్సే కొనాలి. అలా అయితేనే మేము ఆ ఆయిల్ వెల్స్ మీకు ఇస్తామని అక్కడ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ చెప్పింది అనమాట. దారుణం కదా ఇది. ఎందుకంటే ఒక్కసారి నేను పాస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ భూమిలో ఉంది, వాళ్ళ సొత్తు అది, వాళ్ళ సొత్తును వీళ్ళు ఆక్రమించుకొని మా సొత్తును మీరు కొంటే కనుక, మా వస్తువులు మీరు కొంటే కనుక మళ్ళీ మీ డబ్బులు మీకే ఇస్తామన్నట్టు. సో ఇక్కడ మీ కాంట్రాక్ట్ ఇస్తాము, మీరు అమ్ముకోండి, కానీ మీకు వచ్చినటువంటి డబ్బుల ద్వారా మీరు ఎక్కడ కొనాలి గూడ్స్? అమెరికాలో గూడ్స్ కొనాలన్నమాట. సో అటు తింపి బెనిఫిట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రావాలని ఆలోచిస్తున్నాడు. అందుకే మీరు చూసినట్టయితే ఇంత మొండి ధోరణిలో వెళ్తున్నటువంటి ట్రంప్కి యుఎస్ఏలో సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకనంటే అటు తింపి ఏమంటున్నాడంటే యుఎస్ కోసమే, అటు తింపి ఏమంటున్నాడు యుఎస్ఏ ప్రజల కోసమే అని చెప్తున్నాడు అనమాట. సో అతను చేసే తప్పైనా, ఎందుకంటే ఈ వెనుజువేలా ఉన్నటువంటి కంట్రీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చి ఎలా ఎత్తుకపోతాడండి? కిడ్నాప్ ఎలా చేస్తాడు? అంటే మన కంట్రీకి వచ్చి మన కంట్రీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని ఎత్తుకపోయి వాళ్ళ కంట్రీలో ఎలా పెట్టుకుంటాడు? ఎంత విడ్డూరం ఇది, ఎంత అన్యాయం ఇది. అయినా అక్కడ వెనుజువేలా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఒక ఎకనామిక్ బెనిఫిట్ వచ్చేలాగా మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళ ప్రజలు యుఎస్ఏ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి సింబల్ అమెరికా. అక్కడ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే నేను ఏది చేసినా కూడా అమెరికా కోసమే చేస్తున్నానని చెప్పడం వల్ల, అమెరికా ఫస్ట్ అనే ఫిలాసఫీ తీసుకురావడం వల్ల. ఓకే, సో ఇప్పుడు ఇక్కడితో ఆగిపోలేదు. కొలంబియాను కూడా బెదిరిస్తున్నాడు, దాంతోపాటు మిగిలిన దేశాలను కూడా, పక్కన కొలంబియాను బెదిరిస్తున్నాడు, తర్వాత మిగిలిన దేశాలను కూడా బెదిరిస్తున్నాడు. క్యూబా అయితే పట్టించుకోవట్లేదు, ఇంకో వెనిజులాను తీసేసుకుంటే క్యూబా దొరికిందని చెప్పి. సో నేను ఒకసారి మళ్ళీ ఓవరాల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం విష్ణు గారు. సో వెనిజులాని ఫస్ట్ క్యాప్చర్ చేశాడు, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద ఫోకస్ చేశాడు, నెక్స్ట్ రష్యా టార్గెట్గా మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి, రష్యా మీద టార్గెట్ చేస్తే రష్యా వాళ్ళు న్యూక్స్ వాడతారు.
రష్యా మాత్రం వెనుజువేలా లేకపోతే ఇరాన్ లాగా మాత్రం సైలెంట్ ఉండదు. పుతిన్ మీద వార్. బట్ ఇరాన్ టైంలో కూడా ఏదో అనుకున్నాం కదా, ఇరాన్ మీద చేయి పడితే రష్యా ఊరు కూడా వార్నింగ్ ఇచ్చాడు అప్పుడే. అవును. బట్ ఎక్కడ యాక్షన్ దిగిన సందర్భాలు లేవు. కానీ రష్యా దిగుతుందా ఇరాన్ మీద ఇప్పుడు చేయి అంటే బహుశా అందుకేనా ఇంటర్నల్ గా జరిగింది అనుకోవాలి ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు ఇరాన్ రష్యాకి సపోర్ట్ ఇస్తుంది, వెనుజువేలా రష్యాకి సపోర్ట్ ఇస్తుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ ని కట్ చేయడం కోసం వెనుజువేలాని కట్ చేసింది, ఇప్పుడు ఇరాన్ని కట్ చేయబోతుంది. సో రష్యాని ఒంటరిగా నిలబెడదామన్న ప్రయత్నం. రష్యాని గనక ఒకసారి ఒంటరిగా నిలబెట్టి రష్యా మీద కూడా ఆక్రమిద్దామన్నది ట్రంప్ యొక్క ఉద్దేశం. అది గనక నిజమైతే మాత్రం అంటే మై అండర్స్టాండింగ్ ఈస్ రష్యా ఈజ్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. ఆ పుతిన్ మైండ్ సెట్, పుతిన్ సైకాలజీ మాత్రం అలా ఉండదు. నేనే ఆధిపత్యాన్ని, నువ్వు నా మీదనే యుద్ధం చేస్తావని చెప్పేసి న్యూక్లియర్ బాంబులు విసిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అమెరికా గనక రష్యా మీద యుద్ధం ప్రకటిస్తే. బట్ ఇప్పుడున్న పరిణామాలు చూస్తూ ఉంటే నేరుగా వెళ్తుంది. ఎందుకంటే ఇరాన్ విషయంలో అదే చూసాం, ఇరాన్ మీద ఇంకా దాడి దిగుతుంది అనుకున్నప్పుడు బాంబు వేశాడు, అక్కడ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేశాడు. బట్ ఆ తర్వాత ఎక్కడ వెళ్ళలేదు. కమ్యూని విషయంలో చాలా కామ్గా మాట్లాడాడు, నేను చూస్తున్నాను లీడర్ చాలా మంచివాడు అని చెప్పి మంచి మాటలు మాట్లాడాడు. బట్ కట్ చేస్తే ఇప్పుడు ఇంటర్నల్ గా సెగలు పెట్టాడు. సో రష్యా విషయంలో కూడా అదే చేయబోతాడా? ఎందుకంటే రష్యాలో అఫ్ కోర్స్ ఎక్కడ 2 days బ్యాక్ కూడా జరిగింది ఇది రష్యాలో, కాస్త ఆందోళన వినిపిస్తున్న క్రమం. సో అక్కడ కూడా CIA వీళ్ళ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ అస్త్రాన్ని ఏమైనా ప్రయోగించే అవకాశం ఉందా? ప్రయోగిస్తే రష్యా తట్టుకోగలదు. చాలా మంచి ప్రశ్న సచిన్ సార్, నేను చెప్తాను ఇక్కడ. CIA సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా విచ్ ఇస్ ఈక్వల్ టు రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా. అంటే వీళ్ళు ఏం చేస్తారనంటే వేరే కంట్రీస్లోకి వెళ్ళి అక్కడ ఏమైనా జియో పొలిటికల్ ఇష్యూస్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి అక్కడ ఒక స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ లేకుండా చూస్తారనమాట. సో అదే విధంగా ఇరాన్లో CIA చేసిందని అంటారు, వెనుజువేలాలో కూడా ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే ఆపరేషన్ చేసింది కూడా CIA. ఇప్పుడు రష్యాలో కూడా అదే చేయబోతుంది. కానీ అలా కనుక చేస్తే రష్యా మాత్రం ఊరుకోదని నా గట్టి నమ్మకం. మరి రష్యా ఇస్ సూపర్ పవర్ఫుల్. అవును, USA లేనప్పుడు రష్యానే ఉండే, USSR. మొన్న వచ్చింది రష్యా, మనం USA మనం చెప్పాలనుకుంటే USSRకు ఉన్న చరిత్ర USA ఎక్కడ ఉందండి? USSR ఇస్ యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రష్యా. దాని భూభాగమే USAకి డబుల్గా ఉంటుంది. అంత పెద్ద ప్రాంతమైనటువంటి USSR రష్యాలుగా అయిపోయిన తర్వాత రష్యా మీద యుద్ధం చేస్తే రష్యా ఊరుకోదు.